ఎవరైనా రోజులు ఎప్పుడూ ఒకేలా గడుస్తాయి అని గాని ఒకేలా ఉంటాయని కానీ అనుకోవడం చాలా పొరపాటని అందరి విషయంలో కాకపోయినా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ధనమ్మ నాకు డబ్బుంది, ఈ ఉన్నత స్థితికి మూల కారణం నా డబ్బు, నాకేమిటి లోటు అనుకునేది. ఇంతవరకు ఆవిడ అనుకున్నట్లుగానే జరిగింది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని గట్టిగా అనుకుంది. కానీ కరుణాకర్ భార్య విద్యొచ్చాక ఆవిడ అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఆవిడ పెత్తనం చెల్లడం లేదు. ఆవిడ అథారిటీ సాగడం లేదు. శ్రీదేవిలా మౌనంగా నిర్లిప్తంగా విద్య ఉండదు. శ్రీదేవి అత్తగారు పెట్టమన్న వాళ్ళకే పెట్టేది. విద్య చేసిన వారికి పెట్టి తీరాలి అంటుంది. ధనమ్మ తనని ఎవరు పొగిడితే వాళ్లకే పెట్టేది. పొగడ్డం చేతకాని వాళ్ల నోట్లో కరక్కాయే. అసలే విద్యకి కట్నాలంటే ఒళ్ళు మంట. కట్నమిస్తే నేను పెళ్లి చేసుకోను అని పట్టుబట్టింది. కట్నం చాలకపోతేనే పిల్ల నచ్చలేదని వంకపెట్టి వెళ్ళిపోయేవాళ్ళున్నారు. అలాంటిది అసలు కట్నం ఇవ్వకపోతే ఎవరు చేసుకుంటారు? అలాగే విద్యకి ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటే కుదరలేదు. తల్లిదండ్రులు ఎంతో బెంగ పెట్టుకున్నారు. అక్కేలిద్దరికీ కట్నం ఇచ్చినవాణ్ణి నీ ఒక్కదాని పెళ్లికి ఇవ్వలేనా? అయినా విద్య, మగపిల్లాడు అంటే ఆస్తిస్తాం, ఆడపిల్ల అంటే కట్నం రూపేణా ఇస్తాం. దీంట్లో తప్పులేదు తల్లి. నీలాంటి వాళ్ల ఆశయాలు నెరవేరడం ఇప్పట్లో జరగదు. నీ పిల్లల పెళ్లినాటికి మారకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నో సంబంధాలొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయని నలుగురు 4 రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక చిన్న విషయానికి ఎందుకమ్మా, నా మాట విను. నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను. నేను హఠాత్తుగా కన్ను మూసానంటే నా ఆత్మ గిలగలా కొట్టుకుంటుందమ్మా. ఇలా ఎన్నో చెప్పి కూతుర్ని పెళ్లి కొప్పించాడు. 25,000 కట్నంతో కరుణాకర్కిచ్చి పెళ్లి చేశాడు కూతురికి. ఎంత కట్నంతో వచ్చిందో అంత ధైర్యంగానూ మసలసాగింది విద్య. ఈ ఇంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలించింది. పెద్ద కోడల విషయం, శ్రీదేవిని ధనమ్మ ఎంత హీనాతి హీనంగా చూస్తుందో, ఎన్ని రకాలుగా అవమానపరుస్తుందో గ్రహించింది. శ్రీదేవికి పిల్లలేరని బాబుని ఎత్తుకొనివ్వదు. బాబుని ఎత్తుకుందంటే ఏదో మహాపరాధం జరిగినట్టు ధనమ్మ శ్రీదేవి మీద విరుచుకుపడిపోతుంది. ఈ మధ్య మరీ బాధించిన విషయం, భాస్కర్కి శారద మీద అవివి చెప్పి సుగుణని తీసుకురాకుండా చేయడంతో ఏంటి వీళ్ల గొప్ప, అన్నీ వీళ్ళు అనుకున్నట్లు జరగాల్సిందేనా అని అనుకుంది. లత శారదల గురించి, వాళ్ళు అసలు మొదట్లో ఎలా ఉండేవారు, ఎందుకు విడిపోయారో అందరి విషయాలు భర్త దగ్గర కొన్ని, శ్రీదేవి దగ్గర కొన్ని అడిగి తెలుసుకుంది. అలాగే భాస్కర్తో స్నేహంగా మాట్లాడి సుగుణని తీసుకురాకపోవడానికి కారణం తెలుసుకుంది. అన్నీ విన్నాక భాస్కర్ ఎంత అమాయకుడో గ్రహించుకుంది. ధనమ్మ ఎప్పట్లా తన పెత్తనం చెలాయించబోతే ఇంటి విషయాలు నేను అక్కయ్య చూసుకుంటాం, మీరు విశ్రాంతి తీసుకోండి అంటోంది. తరచూ విద్యకి ధనమ్మకి వాదన జరుగుతోంది. ఈ విషయం మగవాళ్ల వరకు వెళితే తను ఏమీ ఎరగనట్టుగా ఉండేది. ధనమ్మ విద్య మీద సీరియస్గా చెప్పిన విషయాలు రాజారావు గారు కరుణాకర్ నమ్మి విద్యని అడగబోతే ఎంతో సౌమ్యంగా జవాబు చెప్పేది. రాజారావు గారు ఏమీ మాట్లాడలేకపోయేవారు. ఇంకా నీకీ గొడవలు ఎందుకమ్మా, ఒంట్లో ఓపుకొండగా 4 యాత్రలు కొన్నాళ్లు చూసిరా అన్నాడు కరుణాకర్ ఒకసారి. ఆవిడ మండిపడింది. నిన్నది మార్చేసిందిరా, అది నీకేదో మందు పెట్టింది అని అరిచింది. నన్ను కాని మాటలనకండి. అయితే మామగారికి మీరు మందు పెట్టారా? వెంటనే అడిగింది విద్య. చూసావరా దాని వాగుడు, రోజు ఇలాగే పేలుతుంది. విద్య ఏదో అనబోయింది. విద్య, కరుణాకర్ గట్టిగా అన్నాడు. నువ్వు లోపలికెళ్ళు. సరే, సౌమ్యంగాని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, నీ బాధ్యతలు తీరిపోయాయి. ఇంక ప్రతి విషయాన్ని ఇలా పట్టించుకుంటే ఎలాగా? పెద్దదానివి, వాళ్ళకి తెలియజెప్పాలి గాని అలా కేకలేసుకుంటే ఎలాగా అన్నాడు. ఎవరో స్నేహితుడు రావడంతో అతను వెళ్ళిపోయాడు. మీరు మామగారికి మందు పెట్టారా అన్న మాట ధనమ్మ మరిచిపోలేకుండా ఉంది. అందరూ వెళ్ళిపోయాక కోడల్ని గట్టిగా తగులుకుంది. విద్య మాటకి మాట జవాబు చెప్పింది. ఏం చూసుకుని ఈ ధైర్యం నీకు అరిచింది ధనమ్మ. నా భర్తను చూసుకుని నిర్లక్ష్యంగా చెప్పింది విద్య. వాడు నా మాట వింటాడో నీ మాట వింటాడో చూస్తాను రాని మండిపడింది. నా మాట వింటారు, ఒకప్పుడు మీ మాట వినొచ్చు, కానీ నేను 25,000 కట్నంతో వచ్చాను, నా మాట విని తీరాలి ఖచ్చితంగా అంది. ఏంటి? ధనమ్మ బొగ్గలు నొక్కుంది విద్య నిబ్బరానికి. అవును, అలా తెల్లబోతారేం? ఏం కట్నం ఇవ్వకపోయినా సారథి లత మాటలు వినలేదనేగా లతని కాపురానికి పంపడం మానేశారు. నువ్వింక మాట్లాడుకో. విద్య మీదకి వెళ్లబోయింది ధనమ్మ. అమ్మా, లత చొప్పున ముందుకొచ్చింది. ఉండు, అసలు దీని వాగుడేమిటో ఇవాళ తేలిపోవాలి అని మళ్లీ వెళ్లబోయింది. నువ్వు ముందు లోపలికి రా. లత తల్లి చేయి పట్టుకుని ఇంచుమించు లోకపోతున్నట్టుగా రెక్క పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. ఇంట్లో ఈ గొడవలు చూసి భాస్కర్ ఇంటికోసం వెతకసాగాడు. లతకి విద్య ఎదురుగా రావాలంటేనే అదోలా ఉంది. ఎంత చమత్కారంగా ప్రవర్తిస్తోంది.
అన్నయ్యలో నాన్నగారు ఉన్నప్పుడు ఏమీ ఎరుగందాల్లానే ఉంటుంది. వాళ్ళు అలా బయటికి వెళితే తన ప్రతాపం చూపిస్తుంది. చూడని వాళ్ళు ఇలా చేస్తుందంటే కూడా ఎవరూ నమ్మరు. ఎందుకిలా చేస్తోంది? ఏంటి కారణం? వచ్చిన కొత్తలో అదో రకమైన దిగులు ఆ కళ్ళల్లో కదిలేది. ఆ కళ్ళల్లో దిగులు చూస్తే జాలిగా అనిపించేది. మాట్లాడిస్తే చక్కగా మాట్లాడేది. ఎవరూ మాట్లాడించినప్పుడు నిర్లిప్తంగా ఉండేది. అలాంటిది 2 నెలలయ్యేసరికి మార్పు రాసాగింది. భాస్కర్ వాళ్ళు వచ్చాక మరీ ఇదిగా ప్రవర్తిస్తోంది. ఏమై ఉంటుంది? ఎంత ఆలోచించినా లతకి అర్థం కాలేదు. దిగులుగా తల్లికేసి చూస్తూ కూర్చుంది. ధనమ్మకి ఏదో భయం లాంటిది పట్టుకుంది, కానీ పైకి తేలలేదు. బాబు అడుగులు వేస్తూ లత దగ్గరకొచ్చాడు. అమ్మా, అన్న అన్నాడు. వాడికి భోజనం టైం అయింది. లత వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు విద్య ఎదురుగా వెళ్లాలంటే పరాయి చోటుకి వెళుతున్నట్టుగా ఉంది. లేచి డబ్బాలో బిస్కెట్లు తీసిచ్చింది. వాడు వాటిని విసిరికొట్టాడు. వెళ్ళి వాడికి అన్నం పెట్టు అంది ధనమ్మ. వెళతాలే అంది, కానీ అక్కడి నుంచి కదలలేదు. వాణ్ణి లతే, నేను పెడతాను అని ఆవిడ లేచి నిలబడింది. లత కంగారు పడింది. అమ్మ అసలే కోపంగా ఉంది. ఈ కోపాన్ని విద్య లెక్క చేయదు. మళ్ళీ ఇద్దరూ మాట అనుకుంటారేమోనని నువ్వు కూర్చో, నేను పెడతాను అని బాబుని తీసుకుని డైనింగ్ హాల్లోకి వచ్చింది. విద్య అక్కడే ఉంది. లత ఎందుకో టక్కున ఆగిపోయింది. బాబుకి అన్నం పెట్టాలా? ఇలాతే, నేను పెడతాను అని బాబుని అందుకుంది. లత తెల్లబోయింది. యాంత్రికంగా బాబుని అందించింది. బాబు విద్య దగ్గరికి బాగానే వెళతాడు. లత గదిలోకి వచ్చేసింది. విద్య ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అలాగే ఆలోచిస్తూ వచ్చి మంచం మీద కూర్చుంది. ఏం వచ్చేసావు? బాబేడి? ధనం అడిగింది. అన్నం తింటున్నాడు. ఏటో చూస్తూ అంది. అక్కడ వదిలేసి వచ్చేసావా? విద్యుంది. ధనమ్మ దిగ్గున లేచింది. లత వారిస్తున్న విశ్వస డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఇంకా ఎంత చెప్పినా తల్లి విందని తను వాళ్ల మధ్యకి వెళ్లడం ఇష్టం లేక ఊరుకుంది. ధనమ్మ విశ్వస వచ్చేసరికి శ్రీదేవి బాబుకి అన్నం పెడుతోంది. అది చూసేసరికి ధనమ్మకి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. లత గట్టిగా పిలిచింది. లత ఏంటో అని పరిగెత్తుకొచ్చింది. నీ పిల్లాడికి నువ్వు అన్నం పెట్టుకోలేవా? పెట్టుకోలేకపోతే చెప్పు, నేను పెడతాను. అంతేగాని అడ్డమైన వాళ్ళ మీద పిల్లాన్ని వదిలేస్తావే? అత్తగారిని చూసే శ్రీదేవి వెనక్కి తగ్గింది. అత్తగారు లతని పిలిచి అన్న మాటలతో అక్కడి నుంచి వెళ్లబోయింది. అంతవరకు కట్టెను వెనకాల నిలబడిన విద్య బయటకొస్తూ ఆగక్కయ్యా అంది. శ్రీదేవి ఆగిపోయింది. ఆగి వెనక్కి చూసింది. విద్య గొంతు వింటూ ధనమ్మ మనసులోనే ఉలికిపడింది. కాని బయటికి బింకంగా ఉంది. లత ఇప్పుడేం గొడవ జరుగుతుందోనని భయంగా ఇబ్బందిగా నిలబడింది. అక్కయ్య, నువ్వు అడ్డమైన దానివా అని అడిగింది. విద్య అడిగిన దానికి శ్రీదేవి తెల్లబోయింది. మాట్లాడవేం? నువ్వు అడ్డమైన దానివా? పోనీ అలాంటి కుటుంబంలోంచి వచ్చావా? నిలదీసింది. శ్రీదేవికి అంతా అయోమయంగా అనిపించింది. అసలు విద్య ఇలా ఎందుకు అడుగుతుందో అర్థమే కాలేదు. ఏదో ఒక జవాబు చెప్పు. శ్రీదేవి నిస్సహాయంగా చూసింది. ధనమ్మ విద్య వాలకం అంతుపట్టక విద్యనే చూస్తోంది. లతకి ఈరోజు ఇదేదో పెద్ద గొడవే అవుతుంది అనుకుంది. ఆవిడన్నదే నిజమైతే ఈ ఇంట్లో ఉండేదానివి కాదు. అలాంటి దానివి కానప్పుడు నన్నెందుకు అలా అంటారని ఒక మాట అడగలేవా? అలా అడగలేని దానివి నేను బాబుకి అన్నం పెట్టమనగానే నేను పెట్టను అని చెప్పలేకపోయావా? విద్య శ్రీదేవి దగ్గరికొచ్చి భుజం మీద చేయి వేస్తూ బాధగా అంది. నా మూలాను కదూ ఆవిడ చేత ఆ మాట పడ్డావు? శ్రీదేవి మనసు కరిగిపోయింది. అదేం కాదు. అసలు నీకు బాధే తెలియదు కదూ. వాళ్ళని చూస్తుంటే ధనమ్మకి మండిపోయింది. కొన్నాళ్లు ఊరుకుంటే శ్రీదేవిని కూడా తనలాగే తయారు చేస్తుందని భయపడింది. నీ బుద్ధులు దానికి కూడా నేర్పు. అందుకే అన్నారు సంబంధం కలుపుకునే ముందు అన్నీ చూసి మరీ కలుపుకోవాలని. కళ్ళెరజేస్తూ అంది. మీరన్నది అక్షరాల నిజం. మీరు చెప్పిన తెలివి తక్కువ పని మా నాన్న చేశాడు వెంటనే అంది విద్య. ధనమ్మ కోపం నషాళాన్ని కంటింది. ఏంటి, మా సంబంధం మంచిది కాదా? మరెందుకు చేసుకున్నావు? గతిలేక చేసుకున్నావా? అరిచింది. మాకు గతి లేకపోవడమేమిటి? మా నాన్నకి గతి లేకపోతే మీ దగ్గర 25,000 కట్నం తీసుకుని మరీ మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసేవారు. అయినా మా నాన్న మీ దగ్గర కట్నం తీసుకోలేదనుకుంటాను. ముఖం చాలా అమాయకంగా పెట్టింది. విద్య, ఏంటిది? కంగారుగా విద్య చేయి పట్టుకుంది శ్రీదేవి. నువ్వు ఉండక్కయ్యా, నువ్వు ప్రతిదానికి భయపడతావు కాబట్టే ఆవిడలా మాట్లాడుతోంది. కట్నం తీసుకురాకుండా వస్తే పోనీ వీళ్ళేమన్నా పడచ్చు. 25 ఏళ్లకు సరిపడా డబ్బుతో వచ్చాను. ఆ డబ్బు అయ్యేసరికి నాకు పిల్లలు పుట్టి చేతికి అందొస్తారు. ఇంకా వీళ్ళ సొమ్మేం తింటున్నానని వీళ్ళకు ఒదుగుండాలంటావు? శ్రీదేవి, లత విద్య మాటలకి చెరో విధంగా తెల్లబోతున్నారు. ధనమ్మకి విద్య మాటలు వింటుంటే కంపరం పుడుతోంది. అత్తగారన్న గౌరవం లేకుండా పేలుతోంది. దీన్ని ఏం చేస్తే పాపం ఉంటుంది? అదే మాట అంది. ఆఖరికి అత్తగారిని నువ్వు అనే పరిస్థితికి వచ్చావన్నమాట. హోంకరించింది.
అందుకే అన్నారు పెద్దలు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని తాపీగా అంది. వాళ్ళిద్దరూ మాట మాట అనుకుంటుంటే శ్రీదేవి బ్రతిమాలుతున్నట్టుగా అంది. విద్య, పెద్దావిడ అంటే అన్నారులే, ఇంక నువ్వు లోపలికి వెళ్ళు. అంటే పిల్లలు లేని వాళ్ళు ఏ పిల్లని తాకూడదా? అంటే ఏ సుఖం ఎవరికుండదో వాళ్ళ సుఖం అనుభవిస్తున్న వాళ్ళ జోలికి అసలు ఆ ఛాయలకే పోకూడదన్నమాట. నిజంగా నాకు తెలియదక్కయ్యా అంటూ అత్తగారికేసి తిరుగుతూ, క్షమించండి అత్తయ్య అని బుద్ధిమంతురాల్లా తన గదిలోకి వెళ్ళిపోయింది. విద్య అన్న మాట లత గుండెల్లో శూలంలా దిగబడింది. పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళిపోయింది. ధనమ్మ స్థాణువులా నిలబడింది. బరితెగించిన వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరన్నది ఆ క్షణంలో నిజమనిపించింది. 25,000 కట్నమని పదే పదే అంటోంది. ఇదొక్కతే తెచ్చిందా? ఇంటి హోదాకే అసలు 25,000 చాలా తక్కువ. ఏమనుకుంటోందో వాణ్ణి రాని చెప్తాను మనసులోనే గట్టిగా అనుకుంది. కరుణాకర్ రాగానే విద్య అన్న మాటలు చెప్పింది. విద్య, ఏంటిది అన్నాడు. తల్లి చెప్పింది. విద్యని చూస్తుంటే ఒక్కటి నిజమనిపించడం లేదు ఎవరికి. కానీ రోజూ ఇంటికి రాగానే తల్లి ఏదో ఒకటి చెప్తోంది. విద్య లేదంటోంది. నేనేమీ అనలేదండి. బాబుకి అక్కయ్య అన్నం పెడుతుంటే లతని పిలిచి అడ్డమైన వాళ్ళ దగ్గరికి బాబుని వెళ్ళనియద్దు అని అన్నారు. అక్కయ్య అడ్డమైంది కాదన్నాను. పాపం పిల్లలు బ్రతకపోతే అక్కయ్యదా తప్పు. మరి ఇంక ఏ పసిపిల్లల మీద అక్కయ్య చేయి వేయకూడదంటే అక్కయ్యకి బాధగా ఉండదు. అదే అన్నాను. ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకున్నాం. చాలా అమాయకంగా పెట్టింది. పోనీ ఆ విషయాలు అమ్మ వదిన చూసుకుంటారు. మధ్యన నువ్వెందుకు కలగజేసుకుంటావు? కోటు విప్పుతూ అన్నాడు. పోనీ ఇంక కలగజేసుకోనండి అంటూ భరత విప్పిన కోట్ అందుకుని హ్యాంగర్కి పెట్టింది. కరుణాకర్ బాత్రూంలోకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళుతుంటే అతనికి కాఫీ తీసుకురావడానికి విద్య వంటగదిలోకి వెళ్ళింది. వదిన్ని అన్యాయంగా అంటుంటే ఊరుకోవడమే. ఆవిడ సంగతి ఆవిడే చూసుకుంటుందట. ఎంత తల్లైతే మాత్రం అంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఎలా ఊరుకోబుద్దవుతోంది? గొడవలు జరగకూడదనే చూస్తున్నారు గాని మానసికంగా ఎవరు ఎంత కుంగిపోతున్నారో ఆలోచించడం లేదు. బాధగా అనుకుంది. తను ఇంత ఇదిగా చెప్తే కరుణాకర్ విద్యని బాగా తిడతాడనుకుంది. కానీ ఇంత తేలిగ్గా తేల్చేస్తాడని అనుకోలేదు. విద్య తనతో ఎదురు తిరిగినట్లుగా ఏదైనా అంటే తేల్చేది. అమ్మో, దీని తెలివితేటలు అఖండమైనవి. మనిషి దగ్గర ఒక రీతిగా ప్రవర్తించి మరీ నెగ్గుతుంది. లాభం లేదు. దీనికి ఉపాయం ఆలోచించాలని గట్టిగా అనుకుంది ధనమ్మ. విద్య భరతకి కాఫీ ఇచ్చాక తర్వాత నింపాదిగా అంది. నాకో సందేహం అండి. ఏంటి విద్య అని అడిగాడు. మీరేమీ అనుకోరుగా? సందేహం అడిగితే అనుకోవడం ఎందుకు? అడుగు. సాటి మనిషి బాధపడుతుంటే అవమానపడుతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమేనా? చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? మనకి చేతనైన సహాయం చెయ్యాల్సిందే. మరి ఇందాక అలా అన్నారెందుకు? మీ వదినకి పిల్లలు పుట్టిపోయారు, ఇంకా కానుపు రాకూడదన్నారు. దానికి ఆవిడేం చేస్తుంది? పుట్టిన పిల్లలు దక్కలేదని ఆవిడ మనసు ఎంత చిత్రవదని అనుభవిస్తోందో ఎవరైనా ఆలోచించారా? పైగా ఇంకా మాటలతో అవమానపరచడమా? గొడ్రాలని ఇంకా నోటికి రాని మాటలతో బాబుని తాకనివ్వరు. అసలు ఆవిడ చూసిందంటేనే బాబుని వెంటనే తీసుకెళ్ళిపోతారు. మొదట నెమ్మదిగా చెప్పినా తర్వాత రాను రాను ఆ స్వరంలో తీవ్రత చోటు చేసుకుంది. అరే, నాకివన్నీ తెలియవు నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. మీ వదిన పైకి చెప్పుకుంటేగా ఎవరికైనా తెలియడానికి. దానికి సాయం మీ అమ్మగారు ఏదంటే అదే జరిగిస్తారు. అది సబబు అవునా కాదా అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? విద్య, బయట పనులే చూసుకోవాలా? ఇంట్లో సంగతులే గమనించాలా? నువ్వే చెప్పు. అలసలసి ఇంటికొస్తాం, అప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. అంతేగాని ఇంటికి రాగానే ఇందాక అమ్మేదో చెప్పింది అవన్నీ తీర్చాలంటే అందరికీ ఓపికంటుందేమో గాని నాకు ఆ ఓపిక లేదు. మీరు నన్ను నమ్మితే చాలు అని క్షణమాగంది. మీరు నన్ను అర్థం చేసుకుంటే ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు నేను మార్చగలను. మీ సహకారం ఉండాలంతే. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు దూరుస్తూ అంది. ఏంటి మార్చడం? విద్య ముఖంలోకి సాలోచనగా చూశాడు. మీరేం కంగారు పడకండి. ఎవరిని ఏమీ అన్ను. నేనేదో అనేశానని వాళ్ళు నిందలు వేస్తే మీరు నేను అన్నానా లేదా అని కాస్త ఆలోచిస్తే చాలు. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. నీ పిచ్చిగాని ఈవేళ నువ్వు మారిస్తే మారిపోతాయా? ఎందుకు లేనిపోని గొడవలు చెప్పు. నువ్వు మంచి మనసుతో చేసినా వాటికి వేరే అర్థాలొస్తాయి. నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. నేను పేరు కోసం కాదుగా తాపత్రయపడుతోంది. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. మీరు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోనట్టుండండి. నాకేం చెప్పొద్దని ఒక్కసారి అన్నారంటే ఇంకా మీ జోలికి ఎవరూ రారు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఏంటి అసలు సంగతి? నాతో చెప్పకూడదా? కొద్ది రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడేమీ అడగద్దు. కరుణాకర్ ఏమనుకున్నాడో. సరే, నేనేమీ అడగను. కానీ నేను ఇంటికొచ్చేసరికి ఏ గొడవ భరించలేను అన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను అంది. విద్యకి చాలా ధైర్యం వచ్చింది.
ధనమ్మ కరుణాకరికి చెప్పినా లాభం లేదని తెలిసిపోయింది. ఆవిడ పెద్ద కొడుకు సోమేశ్వర్కి చెప్పింది విద్య గురించి. అది ఇష్టమొచ్చినట్టు పేలుతోందిరా. వాడి వత్తాసు బాగా ఉంది దానికి. వాళ్ళని వేరే పెట్టేస్తే మంచిదేమనిపిస్తోంది అంది. అమ్మా, విద్య చిన్నపిల్ల, మన లతయుడిదేగా. మన ఇంటి విషయాలు మనమే బయట పెట్టుకుంటే ఎలాగా? వెళ్ళమంటే మహారాజులా వెళతారు. నువ్వు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే వేరే వెళ్ళమంటే ఆ కట్నం డబ్బు చేతిలో పెట్టమంటుంది, ఆస్తి పంచమంటుంది. ఒక్క కుటుంబంగా ఉన్నవాళ్ళం 3 కుటుంబాలుగా విడిపోతాం. అంటే వాణ్ణి వెళ్ళమంటే నువ్వు వెళతావా? ఆశ్చర్యంగా అడిగింది. వాణ్ణి ఇంట్లోంచి గెంటేసి నన్ను ఇంట్లో అట్టే పెట్టుకుంటే నలుగురు మిమ్మల్ని అంటారు. అమ్మా, అన్నదమ్ముల్లో ఎన్నో గొడవలుంటాయి. అలాంటిది దేవుడి దేవల్ల ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి భేదాలు లేవు. వాణ్ణి వేరే పంపించేస్తానంటే నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? బాధగా అన్నాడు. అంటే అదేమన్నా పడు ఉరుకోమంటావు? కోపంగా అడిగింది. ఒకరి చేత మాట పడే అవసరం నీకేముందమ్మా? అసలు వాళ్లతో మాట్లాడుకో. ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ నీ గదిలో నువ్వు కూర్చో. లేకపోతే నువ్వు నాన్నగారు ఏ పుణ్యక్షేత్రాలైనా కొన్నాళ్ళు తిరిగి రండి. ఎన్నాళ్ళు ఎక్కడ తిరిగొచ్చినా ఈ భాగవతం మారదు. నా ఇంట్లోంచి నేనెందుకు పారిపోవాలి? ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే అదే పోతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ధనమ్మ విద్య గురించి 2 కొడుకులకి కూడా చెప్పేది కాదు. భర్తని మాత్రం సతాయించేది, ఏమీ చేయలేడని, ఎవరికీ భయం చెప్పలేడని. విద్య తను చేయదలుచుకుంది చేసేసి ఏమీ ఎరగనట్లు ఉండిపోయేది. తల్లి అది వరకులా ఇంటికి రాగానే నీ భార్య అలా అంది ఇలా అంది అని చెప్పడం మానేశాక తను భార్యకిచ్చిన మాటే మరిచిపోయాడు. ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నాయో కూడా అతనికి తెలీదు. లతకంతా అయోమయంగా అనిపిస్తోంది. ఈ గొడవలతో పిచ్చెక్కినట్టుగా అనిపిస్తోంది. తల్లిని అసలు విద్య జోలికే పోవద్దంటే దానికి భయపడి నోరు మూసుకోవాలా అంటుంది. లతకి ఆఖరికి తెల్లవారుతుందంటే భయం పట్టుకుంది. స్నేహితులు ఎవరూ లేరు. సీమకి అప్పుడే 2 పిల్లలు. ఎప్పుడు వెళ్ళినా చాలా హడావిడిగా ఉంటుంది. ఆయన ఆఫీసు నుండి వచ్చేసరికి పిల్లలు ఏడిస్తే కోపడతారు. ఆయన వచ్చేసరికి వంట చేసుకోకుండా ఉంటే విసుక్కుంటారు. ఆయన వచ్చేసరికి నేను అన్ని పనులు చేసుకుని ఉండాల్సిందే అంటుంది. బాబుని పక్కలో వేసుకుని దిగులుగా పడుకుంది. ఏదైనా పరీక్షకి కడదామంటే చదువు బుర్రకి ఎక్కడం లేదు. ఎన్నో నవలలు చదివే లత ఇప్పుడొక్క పుస్తకం కూడా చదవడం లేదు. సారథి పని మీద 2 రోజులు ఊరు వెళ్ళొచ్చాడు. అతనింటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. రత్తమ్మ ఆ వేళ ఏకాదశి ఉపవాసం. గుళ్ళో పురాణం చెప్తున్నారు రమ్మని పొన్నయ్య గారి భార్య చెబితే ఆవిడతో గుళ్ళోకి వెళ్ళింది. వేణు సుజన సినిమాకి వెళ్ళిపోయారు. పుష్ప వీధి అరుగు మీద గదిలో కూర్చుని చదువుకుంటోంది. అతను తిన్నగా దొడ్లోకి వెళ్ళాడు. తొట్టిలో నీళ్లు చెంబుతో ముంచుకుని కాళ్ళు చేతులు తుడుచుకున్నాడు. తర్వాత ఇంట్లోకి వచ్చాడు. అరుగు మీదకొచ్చి, పుష్ప, అమ్మేది? ఇంట్లో ఎవరూ కనపడరేం అని అడిగాడు. అమ్మ గుళ్ళోకి వెళ్ళిందన్నయ్య. అన్నయ్య వదిన సినిమాకి వెళ్లారు. సుగుణ పడుకుందేమో అని గబగబా చెప్పి మళ్లీ చదువుకోసాగింది. పుష్పకి చదువు మీదుండే శ్రద్ధ చూస్తుంటే అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అతను తల్లి గదిలోకి వచ్చాడు. సుగుణ కనిపించలేదు. అతను ఇల్లంతా తిరిగి చూశాడు. సుగుణ ఎక్కడా కనపడలేదు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అతను గబగబా దొడ్లోకి వచ్చాడు. సుగుణ లోపల దొడ్లో లేదు. అతను నెమ్మదిగా తడిక తోసుకుని అవతల గదిలోకి వెళ్ళాడు. సుగుణ సపోటా చెట్టు దగ్గర కూర్చుంది, మోకాల మీద తల అంచుకుని. సారథి మెల్లగా వెళ్ళి కాస్త దూరంలో నిలబడ్డాడు. 5-10 నిమిషాలు అలాగే నిలబడ్డాడు. సుగుణ మౌనంగా ఏడుస్తోంది. తన అనుమానం ఒట్టిది కాదు, ఏదో జరిగింది. సుగుణ దాస్తోంది. లేకపోతే 2 రోజులు ఉంచడానికి కూడా బాధపడే భాస్కర్ ఇన్నాళ్ళు అట్టే పెడతాడా? సారథి సుగుణ దగ్గరగా వెళ్ళాడు. అయినా సుగుణ సారథి రాక గమనించలేదు. అతను వంగుని సుగుణ తల మీద చేయి వేస్తూ వాత్సల్యంగా పిలిచాడు, సుగుణ. సుగుణ ఉలికి పడింది. దిగ్గున తలెత్తింది. అన్నగారిని చూసి కంగారుగా లేచి నిలబడింది. సుగుణ కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. అన్నగారు తనకేసే చూస్తుండడంతో కళ్ళు వాల్చేసుకుంది. చప్పున అక్కడి నుండి వెళ్లబోయింది. సారథి సుగుణ చేయి పట్టి ఆపేశాడు. సుగుణ, ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావేం? సుగుణనే పరీక్షగా చూస్తూ అడిగాడు. ఏం లేదు, ఊరికినే అని చెయ్యి విడిపించుకోబోయింది. సుగుణ, ఏది? నా కేసి చూసి చెప్పు. సుగుణ ముఖం తన వైపు తిప్పుకోబోయాడు. నిజం. నవ్వడానికి ప్రయత్నించి విఫలరాలైంది. సుగుణ, నాతో చెప్పు, అసలు ఏం జరిగిందో. నేనెవరికీ చెప్పను. ఏముంది? ఏం లేదే, అసలేం జరగలేదే. ఎంత మామూలుగా చెబుదామన్నా ఆ కంఠంలో తత్తరపాటు తొంగి చూసింది. సుగుణ, నేను నమ్ముతానని అనుకున్నావా? భాస్కర్ ఉత్తరం రాసి ఎన్నాళ్ళైంది? సుగుణ ముఖం దించుకుంది. సుగుణ, జరిగిందేంటో ఏమీ దాచకుండా నాతో చెప్పు. అతను మౌనంగా ఊరుకున్నాడని నువ్వు మౌనం వహించడమేనా?
అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పమ్మా లాలనగా అడిగాడు. అన్నగారు అలా అడిగేసరికి సుగుణకు ఉప్పెన్లా వచ్చింది దుఃఖం. దోసిట్లో ముఖం దాచుకుంది. సారథి ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపు సుగుణని అలా వదిలేయడమే మంచిదనుకున్నాడు. కొంతసేపటికి సుగుణ తేరుకుంది. సుగుణ, ఇలా కూర్చో అంటూ సుగుణని చేయి పట్టి కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, జరిగింది ఏం దాచకుండా చెప్పు అన్నాడు. అసలేం జరగలేదన్నయ్య. సుగుణ, నా దగ్గర కూడా దాపరకమైతే ఎలా చెప్పు? ఈ సమస్య ఎలా తీరుతుంది? నిజమన్నయ్య, అందుకే ఏమీ అర్థం కావడం లేదు. నేను 10 రోజుల నుండి వస్తానంటే సరేనని సంతోషంగా పంపారు. 2-3 ఉత్తరాలు బాగానే రాశారు. ఆ తర్వాత కొంచెం ముభావంగా రాసినట్టున్నాయి. ఈ మధ్య అసలు ఉత్తరాలు లేవు. సారథి సుగుణ ముఖంలోకి చూశాడు. ఎక్కడా దాపరికం లేదు. అక్కడుండగా ఎప్పుడైనా దేనికైనా మాట అనుకున్నారా? తల అడ్డంగా ఊపింది. మీ అత్తగారు ఎలా ఉంటుంది? కొద్ది క్షణాలు ఊరుకుని, ఆవిడ బాగా ఉంటారు, నేనంటే ఇష్టమే అంది. పోనీ నీకేమైనా అనిపిస్తోందా? ఏ కారణం లేకుండా ఇన్నాళ్ళు ఉంచాడు. ఈ అనుమానం నాకెప్పుడో వచ్చింది. నిన్ను చాలా జాగ్రత్తగా గమనించాను. నువ్వు చాలా హుషారుగా కనిపించడంతో నాదే పొరపాటని అనుకున్నాను. అయినా నాకు అనుమానంగానే ఉంది. చెప్పు, దీనికి ఏంటి కారణం అనిపిస్తోంది అని అడిగాడు. సుగుణ ముఖం దించుకుంది. సారథి ఎంత అభిమానంగా అడిగినా తన మనసులో కలిగిన అనుమానం చెప్పలేకపోయింది. ఎలా చెప్తుంది తను? అసలే అన్నయ్య కొండంత దిగులు మనసులో పెట్టుకుని పైకి అందరి కోసం ఎంతో సంతోషంగా తిరుగుతున్నాడు. ఈ విషయం చెప్తే అన్నయ్యని ఇంకా బాధించినట్టే అవుతుంది అనుకున్న సుగుణ మౌనంగా ఉండిపోయింది. సారథి భాస్కర్కి 2 ఉత్తరాలు రాశాడు. 2 ఉత్తరాలకి జవాబు లేదు. ఇంట్లో వేణువు భార్య చాలా గొడవలు లేవదీస్తోంది. అస్తమాను వెళ్లి జోగారావు భార్య చుక్కమ్మ దగ్గర కూర్చుంటుంది. చుక్కమ్మకి లత లొంగి రాలేదు. ఇప్పుడు సుజనకి తన ఇష్టం వచ్చినట్టు చెప్పసాగింది. రత్తమ్మకి లతకి ఒక క్షణం పడేది కాదని, అసలు లతకి ఏ పని చేత కాదని ఇలా ఎన్నో చెప్పేది. సుజన కూడా ఏ పని చేయకుండా గదిలో కూర్చునేది. అయినా రత్తమ్మ ఏమీ అనేది కాదు. ఎంతో ఓపిగ్గా అంత పని చేసుకునేది. అసలే సుగుణకి పని చేసుకునే అలవాటు. ఇప్పుడు ఖాళీగా ఉండాలంటేనే భయంగా అనిపించి తల్లి వెనకాలే పనిచేస్తోంది. సుగుణ ఇక్కడ ఎన్నాళ్లు ఉండిపోవడం ఆ ఊళ్ళో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రత్తమ్మ అక్కడింకా ఇల్లు దొరకలేదని, అందుకే తీసుకెళ్లలేదని నెమ్మదిగా చెప్పేది. సుగుణ వింటే ఎక్కడ బాధపడుతుందోనని. లతని వీళ్ళు వదిలేశారు కాబట్టి వాళ్ళు సుగుణ్ణి వదిలేశారు. చుక్కమ్మ తేల్చి పారేసింది. ఈ అనుమానం సారథికి తను 2 ఉత్తరాలు రాసినా భాస్కర్ జవాబు రాయకపోవడంతో వచ్చింది. తనంటే ఎంతో గౌరవంగా ఉండే భాస్కర్ ఉత్తరానికి జవాబు రాయలేదు. ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. వేణు తన వాటా తనకిచ్చేస్తే తను ఏదైనా బిజినెస్ చేసుకుంటానని తల్లికి చెప్పాడు. ఆవిడ సారథికి చెప్పమంది. కాదు, నువ్వే చెప్పు అన్నాడు. ఆవిడ సారథిని పిలిచి వేణు అన్న సంగతి చెప్పింది. ఏం చేస్తాడో చేయమను. దీనికి ఆస్తి పంచుకునే చెయ్యాలా? ఎంత డబ్బు కావాలో అడుగమ్మా అన్నాడు. నువ్వే అడగరాదు అందావిడ. వాడు నాకు చెప్పడానికి మొహమాట పడే కదా నిన్ను అడగమన్నాడు. అడిగి చెప్పు. రత్తమ్మ వేణుని పిలిచి సారథి అన్నది చెప్పింది. కానీ దీనికి సుజన ఒప్పుకోలేదు. మన ఆస్తిని మనకిచ్చేమనండి, మనకు నచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు 5,000 10,000 ఇస్తే మాత్రం పంచుకునేటప్పుడు పట్టుకోరా? అయినా 5,000 ఇస్తే ఏం వ్యాపారం చేస్తారు? లాభాలు వచ్చేదాకా ఇల్లు గడవద్దు అంది. ఓ స్నేహితుడితో కలిసి బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. నా వాటా ఎంతొస్తే అంతా ఇమ్మను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అన్నాడు. తల్లి ఎంత చెప్పినా వినలేదు. సారథి పిలిచి అడిగాడు. సారథికి అదే సమాధానం చెప్పాడు. సారథి కూడా ఎంతో చెప్పి చూశాడు, అయినా వినలేదు. సారథికి ఏం తోచకుండా పోయింది. ఎంతో బాధగా అనిపించింది. అమ్మా, మావయ్య పెద్దవాడు, మావయ్యని రమ్మని రాద్దామనుకుంటున్నాను అన్నాడు. నేనే చెబుదామనుకుంటున్నాను. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? నువ్వు ఉద్యోగానికి వెళ్లకుండా వీళ్ల కోసం అన్ని తిప్పలు పడి చదివిస్తే ఆఖరికి వాడు చేసిన పని ఇదా? అప్పుడు చదువు చెప్పించను అంటే ఏం చేసేవాడు అంది బాధగా. ఎప్పుడూ కోపం అంటే ఏంటో తెలియని ఆవిడ కంఠంలో కించిత్తు కోపం కూడా తొంగి చూసింది. అమ్మా, నువ్వేనా అలా మాట్లాడుతోంది? పరాయవాడికి చెప్పించినట్టు మాట్లాడతావేమిటమ్మా? పెద్దవాళ్ళయ్యాక ఎవరి అభిరుచులు వారివి. వాడికి బిజినెస్ చేయాలనుంది, చేయని. నేను చేసిన పని వాడు చేయలేడు, వాడు చేసే పని నేను చేయలేను. దీంట్లో బాధపడాల్సింది ఏముంది? వాడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపు అన్నాడు. సారథి మాటలతో ఆవిడకింకా బాధ ఎక్కువైంది. లత ఎందుకు కాపురానికి రావట్లేదో ఆవిడకి అర్థమైపోయింది. సుగుణని ఇక్కడ ఉంచేయడం కూడా ఆవిడికి అర్థమవుతోంది. కానీ పైకి అనుకోవడానికి లేదు. కానీ భార్య మాట పట్టుకునే వేణు ఆస్తి పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆవిడ లోపలే బాధపడసాగింది. సారథి ఉత్తరం అందుకుని లోకనాథం గారు వచ్చారు. సుగుణ, ఎప్పుడొచ్చావమ్మా? మీ ఆయనకి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయిందటగా అన్నాడు.
అవును మావయ్య అని ఊరుకుంది. ఆయన రత్తమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏంటి సారథి నుంచున్న పళంగా రమ్మని రాశాడు అని అడిగాడు. రత్తమ్మగారు చెప్పింది విని తెల్లబోయినట్టు చూశాడు. చాలా బాధపడ్డాడు. చూసావక్కయ్య, ఆనాడు ఆస్తి వివరాలు చెప్పడం ఎంత మంచిదైందో, లేకపోతే ఎన్ని గొడవలొచ్చేవి. వేణుని జాగ్రత్తగా గమనించే ఆనాడు అలా చెప్పమన్నాను అన్నాడు. ఆయన వెంటనే తోటలోకి వెళ్ళాడు. సారథి అన్ని విషయాలు చెప్పాడు. అందుకే పిలిచాను మావయ్య, ఇదేదో సెటిల్ చేసి వెళ్ళు అన్నాడు. నేను పెద్దరికం వహించి చేసిన పని మీ జీవితాలు ఇలా అయ్యాయి, నన్నెందుకు రప్పించావు బాధగా అన్నాడాయన. అలా అనుకు మావయ్య, అందులో నీ తప్పేముంది, అది మా చేజేతులా మేం చేసుకున్నాం. మాకు నువ్వే పెద్ద, నువ్వు వెళ్ళిపోతే నాకు మతిపోతోంది మావయ్య. అతని కంఠంలో బాధ తొంగి చూసింది. ఇంతవరకు అతను ఎంతో నిగ్రహంగా ఉన్నాడు. ఇప్పుడు అది అతనికి సాధ్యం కావడం లేదు. అయితే నేను చెప్పినట్టు వింటేనే నేను పెద్దరికం వహిస్తాను, లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు. అదేంటి మావయ్య, నువ్వు చెప్పినట్టే వింటాం అన్నాడు. నీ సంగతి నాకు తెలుసురా, వేణు ఒప్పుకోకపోతే మాత్రం నువ్వు మధ్యలో కలగజేసుకోకు. వేణు మాత్రం ఏమంటాడు మావయ్య, నువ్వు చెప్పినట్టే వింటాడు. వింటే సంతోషమే, నేను అందరికీ న్యాయం జరిగేలా చేస్తాను. ఇందులో ఎవరికి అన్యాయం జరిగినా నా మనసు చాలా బాధపడుతుందిరా. ఆయన బాధని దిగమింగాడు. లోకనాథం గారి రాక వేణుకి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఎందుకొచ్చాడో తెలిసాక ఆ భార్యాభర్తలిద్దరికీ ఆయన రాక నచ్చలేదు. అందరూ మండువాలో కూర్చున్నాక లోకనాథం గారు సారథితో అన్నట్టుగానే అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా నా మనసు బాధపడుతుంది. మీలో ఒకడిగా నన్ను భావించి నాకు ఈ గౌరవం ఇచ్చారు. నేను అందరికీ న్యాయం చేయాలి. అందులో మీరిద్దరూ కూడా ఏ పెద్దల్ని పిలవడానికి ఇష్టపడలేదు అంటూ ఆగాడు. ఎవరూ మాట్లాడలేదు. సారథికి అసలు అక్కడ కూర్చోవాలని లేదు. అదే మాట మేనమామతో అన్నాడు. అన్నీ నువ్వు చెప్పు, నేనెందుకక్కడా అని. అదేం మాట్రా, మన ఇద్దరం ఏదో ఆలోచించుకుని చేశామని వాళ్ళు అనుకోరు అన్నాడు. దాంతో తప్పనిసరిగా కూర్చున్నాడు సారథి. లోకనాథం గారు ఆస్తి వివరాలు చదివి వినిపించారు. అనంతరామశర్మ గారు పోయినాటికి 25 ఎకరాల పొలం, 6 ఎకరాల తోట, 70,000 అప్పు. ఇప్పుడు ఆ అప్పు పూర్తిగా తీరిపోయింది. అప్పులు తీర్చి 25 ఎకరాలని 30 ఎకరాల పొలం చేశాడు సారథి. లోకనాథం గారు పొలాన్ని 4 వాటాల కింద 7 ఎకరాలు పంచాడు. 4 వాటాలేమిటి, 7 ఎకరాలేమిటి? వేణు మధ్యలోనే అడిగాడు. మీరు అన్నదమ్ములు ముగ్గురు, అమ్మ మరి 4 వాటాలు కాదురా అన్నాడు. వేణు ముఖం ఎర్రగా అయిపోయింది. అమ్మని మేం చూడమా రోషంగా అన్నాడు. ఆ మాట నేనెప్పుడూ అనన్రా. మీరు తల్లిని దైవంగానే చూసుకుంటారు. ఇక ముందు కూడా మీరు అలాగే చూసుకుంటారు కాదన్ను. కానీ ఆవిడెక్కడే ఉండాలనుకుంటోంది. ఎక్కడికి రావడం ఆవిడకిష్టం లేకపోవచ్చు. ఆవిడ తదనంతరం మీకే చెల్లుతుంది. ఒరే తమ్ముడు అంటూ రత్తమ్మ ఏదో చెప్పబోయింది. అక్కయ్య, ఈ విషయంలో నేనేం తప్పు చేయడం లేదు. తర్వాత నువ్వు కొడుకుల్ని కాదని ఎవరికో ఇవ్వకు, వాళ్ళకే చెందుతుంది. దయచేసి నువ్వేం అభ్యంతరం చెప్పకు అన్నాడు. తర్వాత మళ్ళీ అన్నారు. ఇంకా రాము చదువు అవలేదు, పుష్ప పెళ్లి కావాలి. మీ నలుగురికి 7 ఎకరాలు చొప్పున 28 ఎకరాలు, మిగతా 2 ఎకరాలు రాము చదువు, పుష్ప పెళ్లి నిమిత్తం. అది ఎవరికీ చెందదు. తోట 6 ఎకరాలు మీ ముగ్గురికే కేటాయించాను. వేణు విసురుగా లేచి నిలబడ్డాడు. సారథి కంగారుగా అన్నాడు. వేణు కూర్చో అని. మావయ్య, పెళ్లికి చదువుకి వేరేందుకు, అమ్మ వాటా అంటావా, అది అమ్మిష్టం అన్నాడు. సారథి, వేణు ఇద్దరూ జాగ్రత్తగా వినండి. మీ నాన్న కొంత ఆస్తి పాడు చేసినా ఈ ఆస్తి ఆయింది. భర్తకి అంత ఆస్తి ఉండగా ఆవిడ ఎవరి మీద ఆధారపడడం న్యాయం కాదు. ఇంకా ఉన్న సంగతి, మీ చదువులు పెళ్లిళ్ళు ఆ హయాంలో జరిగిపోయాయి. మరిప్పుడు కొన్ని బాధ్యతలు మిగిలి ఉండగానే పంపకాలకి దిగారు. తండ్రి ఆస్తుండగా మీరు చందాలు వేసుకున్నట్లు చెరో కాస్త వేసుకుని పుష్ప పెళ్లి చేస్తారా? రాము తన పంట డబ్బుతోనే చదువుకోవాలా? మీ అమ్మని చెరో 6 నెలలు దగ్గరుంచుకుంటారా? లేక నెలకింతని చెరికాస్త ఇస్తారా? ఆవిడకి అంత కర్మేం పట్టింది? రేపు ఏ ఆడపిల్లో చూడ్డానికి వస్తుంది. ఆవిడ కడుపును పుట్టిన బిడ్డ నెట్టింటికొస్తే ఆవిడకి ఏదైనా పెట్టుకోవాలని అనిపించవచ్చు. అప్పుడు మిమ్మల్ని 10 రూపాయలమ్మని అడగాల? నా మీద బాధ్యత పెట్టారు, పెద్దరికం వహించమన్నారు. నాకు ఇదే న్యాయం అనిపించింది. నేను చెప్పింది మీకు నచ్చినప్పుడు మీకు ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేసుకోండి గంభీరంగా అన్నాడు. వేణు వెంటనే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. లోకనాథం గారు అలాగే కూర్చున్నారు. తన తీర్పు వేణుకి నచ్చదని ఆయనకి ముందే తెలుసు. సారథి బాధగా నిట్టూర్చాడు. వేణు స్వభావం మొదటి నుండి అదో మోస్తరని తెలిసినా మరీ ఈ విధంగా ప్రవర్తిస్తాడని మాత్రం అతను అనుకోలేదు. ఇప్పుడు వేణు చెప్పినట్టే చేద్దామన్నా అవతల మేనమామ పెద్దవాడు, ఈ కుటుంబం అంటే మొదటి నుండి ఎంతో అభిమానం ఉన్నవాడు. ఇప్పుడు తను ఏమన్నా ఆయన్ని అవమానపరిచినట్టే అవుతుంది అనుకొని మౌనంగా ఉండిపోయాడు. రత్తమ్మగారికి అదే అనిపించింది. కనీసం పుష్ప పెళ్లి, రాము చదువు అయిపోయాక ఈ పరిస్థితి వస్తే తను కలగజేసుకునేది.
ఇప్పటికే చిన్నతనం నుండి ఎన్నో బాధ్యతలు నెత్తిన వేసుకున్న పెద్ద కొడుకు ఇప్పుడు పుష్ప పెళ్ళి, రాము చదువు, పైగా తను అన్నీ ఒక్కడి మీదే పెట్టలేదు. ఇప్పుడే పంపకం అంటూ దిగిన వేణు మీద ఏ ఆశ పెట్టుకోనక్కర్లేదు అనుకుంది. 4 రోజులు గడిచిపోయాయి. లోకనాథం గారు, ఇంక నేను వెళతానక్కయ్యా అన్నాడు. చాలా రోజులకొచ్చావు, ఇంకో 4 రోజులుండు అని ఆవిడ ఆపేసింది. తను ఎంత కోపంగా ఉన్నా ఎవరూ లెక్క చేయకపోవడంతో వేణు తల్లితో అన్నాడు, అమ్మా, నాకు ఇల్లు అక్కర్లేదు. తోటలో 2 ఎకరాలు నేనేం చేసుకుంటాను? ఇక్కడ ఉన్నవాణ్ణి ఆ తోటలో వాటా, ఇంట్లో వాటా అన్నయ్యనే తీసుకోమని నాకు 10 ఎకరాలు ఇచ్చేమను. అదెలా కుదురుతుంది? పొలం ఎకరం 15-16 వేలుంది. తోట ఎకరం 3-4 వేల కన్నా ఉండదు. అది కష్టపడి పండించుకుంటే లాభమే కానీ అమ్ముకోబోతే ఏం లేదు అంది. ఇప్పుడు నా వాటా పొలం మీద పంట వస్తుంది, ఉన్న 2 ఎకరాల మీద పంట వస్తుంది. అవన్నీ మీరేం చేసుకున్నా నేను అడుగుతానా? కోపంగా అడిగాడు. ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట అని రత్తమ్మగారు అంది. అన్నయ్య ఎంత డబ్బు కావాలో పట్టుకెళ్ళమని ఏ ద్వేషం లేకుండా అడిగాడు. నీకేదో నష్టమని పంపకాలన్నావు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. మావయ్యకి మొదటి నుండి నేనంటే ఇష్టం లేదు. కోపంగాని వెనక్కి తిరిగేసరికి లోకనాథం గారు గుమ్మంలో ఉన్నారు. ఆయన్ని చూడగానే క్షణం తెల్లబోయాడు. తర్వాత వెంటనే తేరుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లోకనాథం గారు ఆ పూటే వెళ్ళిపోయారు. వెళ్లే ముందు, ఒరే సారథి, వాడికి నేను చెప్పింది నచ్చలేదు. వాడంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నాడు. వాడంటే నాకు ద్వేషం లేదు. నీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చేయి. కానీ ఒకటి మాత్రం గుర్తించుకో, వాడు బాగుపడాలంటే వాడి చేతికి ఆస్తి దక్కకూడదు. ఇలా అన్నానని మాత్రం అనుకోకు అన్నారు. వాడి మాటలు నువ్వు మనసులో పెట్టుకోకు మావయ్య అన్నాడు ఇంకేమీ అనలేక. ఆయన వెళ్ళిపోయాక వేణు తల్లితో అన్నాడు, సరే, ఆయన చేయమన్నట్టే చేయమను. మీరంతా ఒకటయ్యాక నేను ఒక్కడిని ఏం చేయగలను? ఆ తోట 2 ఎకరాలు 5-6 వేల చొప్పున కట్టుకుని 10,000 ఇమ్మను. నేను ఓ ఫ్రెండు కలిసి ఓ షాప్ పెడుతున్నాం. ఆవిడ సారథితో చెప్పింది. 10,000 పోతే పోయింది. ఈ డబ్బు కోసం వైరాలెందుకు? దీంతో వాడు అక్కడ నిలవగలడో లేదో తెలుస్తుంది అనుకొని 10,000 తీసుకొచ్చి తమ్ముడికిచ్చాడు.